అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. అదేవిధంగా ఈ సందర్భంగా మన ఎన్టీ రామారావు గారిని కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఇవన్నీ ఈ రభస ఈ హైరాణాలు లేని రోజుల్లోనే ఆయన గ్రామ అంటే స్థానిక సంస్థల్లోనూ ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్లు కేటాయింపులు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆ రోజుల్లోనే ఆయన చేయటం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత మరలా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది. దీన్ని ఈ అందరి ఏకాభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని విధంగా మరలా ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినట్లుగా కేంద్రంతో అనేది కేంద్రం దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ వాళ్ళతో పంచాయతీ తేల్చుకోవటం, లేకపోతే కోర్టు, ఇవన్నీ చాలా చాలా సమయం పడుతుంది. ఈ లోపు ఎంత మేరకు చేయడానికి అవకాశం ఉందో అంత మేరకు చేసి తద్వారా రామారావు గారి తర్వాత ఒక మంచి నిర్ణయం, మంచి విధానాన్ని అమలు చేసినట్టుగా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 42% కాదు, 69 కాదు, 100% రిజర్వేషన్లు అమలు చేశారు ఎమ్మెల్సీకి సంబంధించి. మీకు అభినందనలు. మాకు ఒక అవకాశం ఇచ్చారు, మేము కూడా మీ దారిలో నడిచాం. బీఆర్ఎస్ మిత్రులు కూడా సరే వాళ్ళు అది ఎస్సీ వర్గీకరణ వాళ్ళు 100% చేశారు. అంటే అవకాశం వచ్చినప్పుడు ఇవాళ మన ఆపినా కూడా ఇక ఆగదు, అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి ఇందాక మన మిత్రులు చాలామంది చెప్పారు, ఈ మన సమాజ మనుగడ మొత్తం కూడా ఆధారపడింది, వెన్నెముకలాగా ఆధారపడింది ఎవరంటే శ్రమజీవుల పైన. ఆ శ్రమజీవులు ఎందులో ఉంటారంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. వాళ్ళకి సమన్యాయం కాదు, వాళ్ళకి తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ మరింత న్యాయం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఈ క్రమంలోనే మనకందరికీ తెలుసు, ప్రభుత్వ ఉద్యోగాలు రాను రాను తగ్గిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ సర్వీసుల్లో కానీ లేకపోతే పబ్లిక్ సెక్టార్స్లో కానీ ఇక పర్సంటేజ్ రాను రాను తగ్గిపోతూ ఉంది. అందువలన అంతా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, ఇలా అసంఘటిత రంగాలు, ఆ విధంగా 9,000, 10,000 లోపు జీతభత్యాలతో ఉండే పరిస్థితి వస్తుంది అధ్యక్ష.